హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మ. ఇదైతే నేను మా హస్బెండ్కి 35th బర్త్డేకి ఇలా సర్ప్రైజ్ చేశాను అనమాట. 35 డిషెస్ కుక్ చేశాను. సో ఎలా చేశానంటే ముందైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అంతా, ఏది చేయాలి, ఏ రోజు చేయాలి అండ్ గ్రాసరీస్ ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్ చేసుకున్నాను. తన బర్త్డే వెనస్డే అనమాట. సో నేను సండే స్టార్ట్ చేశాను. సండే రోజు గ్రాసరీస్ అండ్ తన బర్త్డే గిఫ్ట్ షాప్ చేశాను అనమాట. కుకింగ్ అయితే ఏం చేయలేదు. మాకు హాంకాంగ్లో చాలా అంటే చాలా సమ్మర్, చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో అందుకని డిషెస్ అనేవి పాడవుతాయి అన్నట్టుగా నేను మండే ఈవినింగ్ అలా స్టార్ట్ చేశాను. మండే ఈవినింగ్ అయితే ఇవి చేశాను అనమాట. రోస్టెడ్ చెనా, రోస్టెడ్ మూంగ్ దాల్ అండ్ బ్రౌనీ, కస్టర్డ్, ఇంకా యాపిల్ పుడ్డింగ్ చేశాను. ఇవి ఫ్రై చేశాను. అండ్ ఇంకొకటి కూడా ఫ్రైడ్ ఐటమ్ చేశాను, లైక్ చపాతీది నార్మల్గా చపాతీలా చేసి అది బిస్కెట్స్లా కట్ చేసి ఫ్రై చేసి పెట్టాను అనమాట. అరౌండ్ 6 చేశాను. అండ్ ఇంకొక 2 కూడా చేశాను. 8 అయినాయి మొత్తం. ఇంకో 2 ఏంటంటే అది కుకింగ్ ఏం కాదు, మ్యాంగో మౌజ్ అండ్ యోగర్ట్ బార్క్ అని ఆ 2 చేశాను. ఫస్ట్ డే అలా 8 కంప్లీట్ చేశా. తర్వాత ఆ రోజు ఈవినింగ్ కొంచెం ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఆ రోజు మర్చిపోయాను అనమాట ఇంకా కొన్ని తీసుకురావడం. సో ట్యూస్డే మార్నింగ్ కూడా మళ్ళీ నేను వెళ్ళాను బయటికి. ట్యూస్డే మార్నింగ్ అయితే ఈ గులాబ్ జామ్ మిక్స్ తీసుకురావడానికి వెళ్ళాను. యాక్చువల్లీ కుకింగ్ కన్నా నాకు ఈ గ్రాసరీస్ తెచ్చుకోవడమే చాలా కష్టమైంది అనమాట. బేబీ కూడా ఉంది కదా, దాన్ని తీసుకొని రావడం. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా వాక్ చేయాలి, మినిమం ½ కిలోమీటర్ అలా ఉంటాయి. సో కుకింగ్ కన్నా గ్రాసరీస్ అవి కొంచెం కష్టమైంది. అండ్ ఆ రోజు నైట్ ఇంకా ట్యూస్డే రోజు చాలా చేశాను. ఏం చేశానంటే ఫస్ట్ అయితే మార్నింగ్ ఇవి ఉంటాయి కదా స్ప్రింగ్ రోల్స్ మాకు షీట్స్లో దొరుకుతాయి. సో లోపల కర్రీ చేసి పెట్టాను. అది చల్లగా అయ్యాక ఇక్కడ నేను షీట్స్లో పెట్టి వ్రాప్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తున్నాను అనమాట అవి. తర్వాత ఇక్కడ గులాబ్ జామ్ చేస్తున్నాను. అండ్ మంచూరియా బాల్స్ కూడా చేసి ఫ్రీజర్లో పెట్టాను ముందు రోజు నైటే. ఆ రోజు నైటే తన బర్త్డే. సో నేను ఐస్ క్రీము అలాంటివి కూడా కొన్ని షాప్ చేసి వచ్చాను మళ్ళీ. ఆ తర్వాత నైట్కి తను నూడిల్స్ ఇంకా స్ప్రింగ్ రోల్స్, అంటే నూడిల్స్ అన్నాడు. నూడిల్స్ ఒకటే ప్యాక్ ఉందన్నమాట. మళ్ళీ వెళ్ళాలి అంటే షాప్కి ఎందుకులే అనేసి 1 నూడిల్స్ చేసేసి నేను ఆల్రెడీ చేసి పెట్టిన స్ప్రింగ్ రోల్స్లోంచి కొన్ని తీసి ఫ్రై చేశాను అనమాట. అది డిన్నర్ లాగా సెట్ చేశాను. అండ్ కర్డ్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే కోసం కర్డ్ అలాంటివి చిన్న చిన్నవి వెజిటేబుల్స్ షాపింగ్ ట్యూస్డే రోజు అవన్నీ చేసేసుకొని తర్వాత బర్త్డే డెకరేషన్ చేశాను అనమాట. చిన్నగా చేశాను బర్త్డే డెకరేషన్. నేను ఆ బ్యానర్ కట్టడము, మా బుడిది వెళ్ళి పీకేయడము, అదొక 4 సార్లు పీకేసింది లోపలికి వెళ్ళి. ఇంకా అందుకని లాస్ట్ మినిట్లో జస్ట్ సింపుల్గా సెట్ చేశాను. కేక్ కూడా తీసుకొచ్చాను అనమాట ఆ రోజు ఈవినింగే గ్రాసరీస్తో పాటు. సో ఇక్కడ బర్త్డే కటింగ్ అనమాట, కేక్ కటింగ్. ఇది నైట్ 12 o'clockకి జస్ట్ ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 5 o'clockకి లేచాను. ఫస్ట్ అయితే తనకి ఎగ్ దమ్ బిర్యానీ కావాలన్నమాట. అది త్వరగా ఫాస్ట్గా చేసేద్దామని ఎగ్ బాయిలింగ్కి అండ్ రైస్ కూడా బాయిలింగ్కి పెట్టేసి తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానమాట. అలా ఇంకా అంతా కుకింగ్ చేస్తూ ఉన్నాను ఒకటి తర్వాత ఒకటి. యాక్చువల్లీ నాకు ఏది చేశాక ఇంకోటి ఏది చేయాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా అయింది. నేను అది కూడా రాయాల్సిందేమో అనుకున్నా. ఒకటి అయిపోయాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏది స్టార్ట్ చేయాలి, ఏది త్వరగా అవుతుంది అని ఆలోచించడానికే నాకు టైం కొంచెం వేస్ట్ అయినట్టు అనిపించింది. బట్ ఓకే. ఫస్ట్ పొంగనాలు వేసాను. బ్రేక్ఫాస్ట్ తింటారు వాళ్ళు, పొంగనాలు వడ అని చెప్పేసి. తర్వాత లంచ్ కోసం అయితే బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ. ఈ 2 అయితే ఫాస్ట్గా చేసేసాను అనమాట. తర్వాత మళ్ళీ బాత్ చేసి వచ్చి రెడీ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు నాన్, పూరి అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ స్ప్రింగ్ రోల్స్ అవన్నీ ఫ్రై చేయడము, ఆనియన్ పకోడా, పొటాటో పకోడా, మళ్ళీ మంచూరియా ఫ్రై చేశాను కదా అది చేయడము, స్ప్రింగ్ రోల్స్, అలా మొత్తం ఇంకా ఫ్రై ఐటమ్స్ అరౌండ్ 7 చేశాను అనమాట. వడ, స్ప్రింగ్ రోల్స్, మళ్ళీ ఆనియన్ పకోడా, పొటాటో బజ్జీ, మళ్ళీ క్యాప్సికమ్ బజ్జీ అండ్ అలా 6 ఐటమ్స్ చేశాను. ఇది వచ్చేసి మొత్తం డెకరేషన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ టేబుల్ పైన సెటప్ చేస్తున్నాను.
అది యాపిల్ పుడ్డింగ్, మ్యాంగో మౌజ్, పన్నీర్ కర్రీ, చనా కర్రీ అన్నీ అయిపోయేసరికి అరౌండ్ 3 అయింది. ఇలా సెటప్ చేశాను టేబుల్ మధ్యలో పెట్టేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది యోగర్ట్ బార్క్ అనమాట. యోగర్ట్ బార్క్ అవన్నీ బజ్జీలు, పూరీలు, మళ్ళీ ఎగ్ బిర్యానీ, రోస్టెడ్ చనాదాలు అవన్నీ చేశాను కదా, అవి సెటప్ చేశాను. గులాబ్ జాము, బ్రౌనీ, ఐస్ క్రీము, సేమియా పాయసం మా ఆయన ఫేవరెట్ అనమాట, అది కూడా చేసాం. యాపిల్ పుడ్డింగ్, వైట్ కలర్ది యాపిల్ పుడ్డింగ్, ఇంకా మ్యాంగో మోస్ అవి ఫస్ట్ టైం చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. యాపిల్ పుడ్డింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మ్యాంగో మోస్ అంత నచ్చలేదు. నేను చేసిన అన్ని ఐటమ్స్లో ఒక 2 ఐటమ్స్ ఫ్లాప్ అయ్యాయి అనమాట. మ్యాంగో మోస్ ఒకటి అండ్ యోగర్ట్ బాక్ ఒకటి, మిగతావన్నీ బాగానే అయ్యాయి. నేను ఐటమ్స్ వచ్చేసి 33 వచ్చాయన్నమాట. నేను రాసుకున్నాను 35, బట్ అవ్వలేదు. సో లాస్ట్లో ఆ డోనట్ ఇంకా పైనాపిల్ బన్ 2 కొనుక్కొని తీసుకొచ్చాను అనమాట, 35 అవ్వాలి అనేసి. ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమంత వేస్ట్ అవ్వలేదు. నేను చాలా తక్కువ క్వాంటిటీస్ చేశాను అనమాట. మేము తిన్నాము లంచ్లో, అండ్ మళ్ళీ డిన్నర్కి తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను నేను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళకి అంత వీడియో తీయడం అంత ఇష్టం లేదు, సో నేను అంత రికార్డ్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మళ్ళీ డిన్నర్ తిన్నాము. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ కర్రీస్ మిగిలితే మేము నెక్స్ట్ డే కొంచెం తినేసి ఇంకా తీసేసాను. మళ్ళీ పూరీస్ చేసి నెక్స్ట్ డే తిన్నాం అనమాట. అది అలా జరిగింది ఈ సెలబ్రేషన్. మీకు నచ్చిందా వీడియో? మా హస్బెండ్ అయితే బాగానే సర్ప్రైజ్ అయ్యారు. కానీ ఇన్ని ఐటమ్స్ చేశాను, అన్నీ ఒక్కొక్క బుక్ తిని వెళ్ళిపోయాడు అంతే. ఇది కూడా ఒక్కటి కూడా కంప్లీట్గా ఫినిష్ చేయలేదు. కనీసం ఎప్పుడు తిన్న బిర్యానీ కూడా తినలేదు. ఆ రోజే చాలా తక్కువ తిన్నాడు. అసలు చూడండి ఎంత తక్కువ తిన్నాడో. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఓన్లీ ఒక్కటి ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం తిన్నాడు అంతే. మిగతావన్నీ ఒక్కొక్క బుక్క తినేసి పక్కన పెట్టాడు. నేను అసలు వేస్ట్ అవుతాయి అనుకున్నాను, బట్ నైట్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను కదా, మోస్ట్లీ మళ్ళీ మేము కూడా నైట్ బాగానే తిన్నాము. సో ఆల్మోస్ట్ అంతా ఫినిష్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మేము ఇండియాకి కూడా వస్తున్నాము. ఇండియా ట్రావెల్లో ఉండే అనమాట, ట్రావెల్ ప్లాన్ కూడా ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి ఫినిష్ చేశాను మోస్ట్లీ. అండ్ ఈ బుడ్డిదైతే మళ్ళీ దీనికోసం సపరేట్గా కుక్ చేశాను. అన్నున్న దీని